ఎవరో ఒక సామాజిక వర్గానికి చెందిన ఒక వ్యక్తి కామెంట్ పెట్టాడని చెప్పి, ఆ సామాజిక వర్గాన్ని దూషించడం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి వార్తలు బయట కూడా చర్చ. అంటే ఎవరో ఒకళ్ళు చేసిన తప్పుకి రెడ్డి సామాజిక వర్గాన్ని మొత్తం తిడతారా మల్లన్న అనే ప్రశ్న ఇక్కడ. అంటే మీరు ఆ వీడియోను క్లియర్‌గా అబ్జర్వ్ చేయండి. నేను రెడ్డి అనే పదమే వాడలే ఇక్కడ. ఆ వీడియోని మీరు చూడండి. అందులో కామెంట్ పెట్టినటువంటి వ్యక్తి పేరు చదివి పోయిన ఈ కామెంట్ పెట్టిండు. ఇతనికి నేను సమాధానం చెప్తున్నా. ఇతడు బీసీలను ఏదో తాగమంటే ఎవడు తాగుతా ఉన్నాడు ఈ దేశంలో? ఎకానమీ ఎక్కడి నుంచి వస్తూ ఉంది? ఈ ఎకానమీ తోటి ఎవడు పనిచేస్తూ ఉన్నాడు అనేటువంటి లెక్కలు చెప్పడం జరిగింది. ఇప్పటికే అనేక సార్లు చెప్పడం జరిగింది. ఇది మొత్తం అందరినీ ఉద్దేశించి మాట్లాడింది కాదు. అందులో ఏ కులము పేరు కూడా నేను తీసుకోలేదు. ఆ బిట్టు పెట్టినటువంటి వ్యక్తికి చెప్పినాను. ఓకే, దాన్ని తప్పుడుగా ఆపాదించి తీన్మార్మలన చేస్తున్న బీసీ ఉద్యమాన్ని నీరుగార్చడానికి దాన్ని అస్త్రంగా మలచాలనుకొని విఫలమైనటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చెప్తా ఉన్నా, అది వాళ్ళనన్నది కాదు, ఆ పర్టికులర్ పర్సన్కి చెప్పినటువంటి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కావచ్చు, నల్గొండ రెడ్లని మీరు టార్గెట్ చేస్తూ మాట్లాడుతున్నారు. ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? బీసీ రాజ్యాధికారం, బీసీ ముఖ్యమంత్రి ఇవన్నీ ఓకే, కానీ కొట్లాడాలి, బీసీ రాజ్యాధికారం తెచ్చుకోవాలి. రెడ్లను టార్గెట్ చేస్తే ఏమొస్తుందనేది ఇక్కడ. ఆ టార్గెట్ ఇది మీరు చేసిన టార్గెట్ అని నాకు చెప్పు, నేను మాట్లాడతాను. ఓకే, చిట్ట చివరి ఓసీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఎస్, రెడ్డి టార్గెట్ ఉందని అంతే. టార్గెట్ ఏంది? చిట్ట చివరి ఓసీ ముఖ్యమంత్రి. ఏనేం చెప్పినా రెడ్డి ముఖ్యమంత్రి అనలే. మీరు సబ్జెక్ట్ కరెక్ట్ చేసుకోండి. చిట్ట చివరి ఓసీ ముఖ్యమంత్రి అని చెప్పిన. ఓసీ ముఖ్యమంత్రి అగ్రకులానికి సంబంధించిన ముఖ్యమంత్రి కదా. ఎస్. అయితే సొంత పార్టీలో కరెక్ట్గా పద సంబోధన చేస్తా, దాన్ని మీరు మీ అనుకూలంగా మలుచుకొని దాంట్లోంచి క్వశ్చన్ తీసుకొస్తారు. అది నా మిస్టేక్ కాదు. సొంత పార్టీలో ఉండి సొంత పార్టీ ముఖ్యమంత్రి పైనే మీరు విమర్శలు చేసినప్పుడు చర్యలు ఎందుకు తీసుకోవట్లేదు? విమర్శ ఏంటి అంటే బీసీల కోసం బీసీలదే రాజ్యాధికారం కావాలి, చిట్ట చివరి ఓసీ ముఖ్యమంత్రి మీరే. ఎవరి మనోభావాలను దెబ్బతింటాయి కదా. సరే, ఏ సామాజిక వర్గమైనా. ఒక విషయం ఏంటంటే, కాంగ్రెస్ పార్టీ నాయకుడు రాహుల్ గాంధీ గారు చెప్పిన మాట ఇది, తీన్మార్మలన చెప్పింది కాదు. బీసీ ప్రజలారా, మీ చేతిలో అధికారం లేదు, మీకు అధికారం ఇవ్వడమే మా లక్ష్యము. బీసీ ఎంపీలారా, మీ కాడ కేవలం పదవులే ఉన్నాయి, అధికారం లేదు, మీరు మాట్లాడండి, గొంతెత్తండి అనేది రాహుల్ గాంధీ గారి నినాదం. అది తీన్మార్మలన నినాదం కాదు. అసెంబ్లీ ఎన్నికల టైంలో, లోక్సభ ఎన్నికల టైంలో మీరు చామల కిరణ్ కుమార్ రెడ్డికి, యశస్విని రెడ్డికి, మల్రెడ్డి రంగారెడ్డికి వీళ్ళందరూ కూడా ప్రచారం చేశారు. జానారెడ్డి కూడా చేశారు. అప్పుడు మీరు ప్రచారం చేసి ఇప్పుడు వ్యతిరేకిస్తున్నారు. సో కాంగ్రెస్ పార్టీ ఈ దేశంలో, రాష్ట్రంలో అధికారంలోకి రావాలని బలంగా కోరుకున్నా దానికి బలమైన కారణం ఉంది. మేము అధికారంలోకి వస్తే ఈ దేశంలో కులగణన చేస్తాము, కులగణన ఆధారంగా సంపదను సమానంగా వర్గాలకు పంచుతాము అనేటువంటి అతిపెద్ద మాట 90 సంవత్సరాల తర్వాత రాహుల్ గాంధీ గారు చేయడం జరిగింది. అవన్నీ ఇంప్లిమెంట్ కావాలంటే ఇక్కడ ప్రభుత్వాలు రావాలి. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాలు అధికారంలోకి వస్తే ఈ బీసీల తలరాత మారుతుందని బలంగా నమ్మినటువంటి వ్యక్తిగా ఇక్కడ పార్టీ ప్రభుత్వాలు తేవడం కోసం నా వంతు కృషి చేసిన.